ఎంత భయంకరంగా ఉందిరా ప్లేస్ ఇది. ఒరే అయినా మనం వెళ్ళిపోతున్నాం కానీ తెగించి ఒకవేళ ఇంకా నీరు పెరిగిపోతే మనం మళ్ళీ రాలేమరా. ఎవరో ఏదో సౌండ్ వచ్చిందిరా అటే పక్కనే కదా. ఇటు పక్క నుంచి వచ్చింది. అయ్యో ఏందయ్యా దూరంగా ఉండి భయపెడుతున్నారు ఏంది మమ్మల్ని? ఏంటోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచుకుంటారు అనుకుంటున్నానండి. క్యాంపింగ్ వీడియో ఇన్ని రోజులు లేట్ అయిందని నన్ను ఏమాత్రం తిట్టుకోకండి, దాన్ని నన్ను క్షమించండి. అసలు ఏం జరిగిందంటే మీకు ముందు క్యాంపింగ్ వీడియోలో చెప్పాను కదండి, ఒక ప్లేస్కి వెళ్ళాం, అక్కడికి వెళ్తే శనక్కిగడాల అబ్బాయికి బాగలేదని. నిజానికి శనక్కిగడాల అబ్బాయికి బాగోకే ఆ ప్లేస్కి అనేది వెళ్ళలేదండి. పైగా ఆ ప్లేస్ అనేది వరదొచ్చి మునిగిపోయింది. ఇప్పుడైతే తెరిపించిందండి. ఇప్పుడు అదే ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ చేస్తున్నాం. నైట్ అయితే మామూలుగా ఉండదు. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేద్దండి. అందుకే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ అనమాట. పైగా ఈ వీడియోలోకి ధైర్యవంతులు ఇద్దరు వస్తున్నారండి, అంటే మాండియా ఇంకొక పర్సన్ అనమాట. అలాగే మనం ఇప్పుడు ఏవో క్యాంపింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దదండి, అంటే చాలా పెద్ద ఊరు అనమాట. ఆ ప్లేస్లో క్యాంపింగ్ చేస్తున్నాం. అక్కడ ఎవరు ఉండరు. ఈ రోజు తారీఖు వచ్చి 9 అండి. టైం అయితే కరెక్ట్గా 2:36 అవుతుంది. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మన ఇంట్లో ఉన్న సామాన్ అంతా చక్క పెట్టుకుని క్యాంపింగ్ ప్లేస్కి అయితే బయలుదేరాలండి. లగేజ్ అంతా మొత్తం సర్దేశామండి. ఇంకా మన బండికి ఎక్కిచ్చేయడమే. మన బండికి అయితే నీట్గా లగేజ్ అయితే సర్దేశామండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా బయలుదేరిపోవాలి ఇక్కడ నుంచి. మేము వెళ్తామే, జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్త. ఇంకా పదండి మరొక అడ్వెంచర్కే. ఎక్కడ శనక్కే. మనం చాలా రోజుల తర్వాత ఈ రోడ్డు అంటే వెళ్తున్నామండి. ఈ రోడ్డు రేట్ అనుకున్నారు సీతనారం వెళ్ళి రోడ్డు అనమాట. మనం క్యాంపింగ్ చేసి ప్లేస్కి వెళ్ళడానికి అండి సీతనారం ఖచ్చితంగా దాటాలి. అలాగే పురుషోత్తపట్నం ఇంకా చాలా ఊర్లు ఉన్నాయండి మధ్య మధ్యలోని. ఇవన్నీ దాటుకుని మనం క్యాంపింగ్ చేసి ప్లేస్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు టైం కరెక్ట్గా 4 అవుతుందండి. మేము సీతనారం కూడా దాటేసాం. సీతనారం దాటాకే తెలిసిందండి మీకు ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే రాజమండ్రి నుంచి పాపకొండలు వెళ్ళే రోడ్డు అయితే వేస్తున్నారండి. ఎప్పుడెప్పుడు వేస్తారా అని చూసివ్వండి. ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది లేదండి, రోడ్డు అనేది వేస్తున్నారు. ఇదిగో చూసుకోండి, మొత్తం కొత్త రోడ్డు వేస్తారు అనమాట. దీనిపైన ఇంకా అడ్లేదు వేలేసుకుంటా పోవచ్చు పాపకొండలకే. ఇదిగోండి ఇది చూస్తున్నారా, ఇది పాపకొండలో బోటింగ్ పాయింట్ అనమాట. బోట్లన్నీ వెళ్ళి వచ్చేసినట్టు ఉన్నాయి మొత్తం. మనం ముందుసారి వచ్చినప్పుడు అండి ఈ గుడి మొత్తం మునిగిపోయి ఉండేది. ఇప్పుడు నీరు తగ్గిపోయింది, నీరంతా తగ్గిపోయిందండి. అందువల్ల మనం వెళ్ళగలుగుతున్నాం. లేకపోతే మనం అసలు క్యాంపింగ్ వీడియో చేయలేవండి. దేవుడి దేవులు బాగానే తెరిపించింది మన కోసం. ఇలా ఉంది లదిగోండి మీకు కాపాడుతుంది ఊరు. మనం ఈ నీరు దాటుకుని అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేయాలి. అదే కూడిపెళ్ళి అనమాట. కాకపోతే అండి మేము ముందు వచ్చినప్పుడు నీరు అంత లేదు, అంటే మొత్తం తెరిపించేసింది అనమాట చెక్ చేసుకుంటా వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు నీరు మళ్ళీ పొడిచేసింది. ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడికి వెళ్తా ఉంటుందో ఉండదో తెలీదు. అయినా వెళ్ళాలి అక్కడికి. వెళ్ళి చూస్తే కానీ తెలీదు. ముందు వచ్చినప్పుడు వాటర్ అనేది ఉండేది కదండి రోడ్డు మీద, మళ్ళీ వాటర్ ఎక్కువైపోయింది, మొత్తం ఊరిపోయింది. వెళ్తాకలేదు ఇప్పుడు. నిజానికండి వెళ్తాకి దారలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డేర్ చేసి కొంచెం బండి వేసుకుని వెళ్ళి ఆ లోపల, అంటే లోపలికి వెళ్తాకి దారి ఉందో లేదో రోడ్డు అంటే వెళ్ళి చూస్తాం. శనక్కి గండి ఈ బండి మీద వెళ్తున్నాం అనమాట. నా బండిని ఎక్కడ వదిలేసాం. ఒకవేళ ఇల్లులాగా ఉందనుకోండి దారి, వెళ్ళిపోతాం అటే పక్క ఏదోలాగా. ఇరే చూడు గొయ్యిలా ఉంది. ఇది లొయ్యి అంటావు కమ్మేసి చూసుకో. వెళ్ళిపోతే అమ్మని లాగించాలి. లోతే కాదు, సైలెన్సరే మొలగలేదురా. మరి మునిగిపోయింది. ఎన్ని తిప్పలు వచ్చినాయండి మాకు. చూసుకుని బాగానేరా. ఏమైనా గొయ్యిలో పట్టేసాం ఇంకో. ఒరే అయినా మనం వెళ్ళిపోతున్నాం కానీ తెగించి ఒకవేళ ఇంకా నీరు పెరిగిపోతే మనం మళ్ళీ రాలేమరా. నీళ్ళు పెరిగిపోద్ది బ్రో, దోల తీరిపోద్ది. వద్దు పెరిగిపోద్ది నీరు. వద్దు సాహసం చేయొద్దు. బండి అయితే ఎదరికి వెళ్తాక అసలు లేదండి. మేము ట్రై చేస్తున్నాం కానీ ఇంకోటి అనుకుంటున్నాం వెళ్ళిపోతాం కానీ అంటే వెళ్తా కూడా లేదు. ఒకవేళ వెళ్ళిపోయినా సరే మన పొద్దున్న లేచేటప్పటికి మునిగిపోయింది అనుకోండి, వత్తకూడదు, బళ్ళు అక్కడ ఉండిపోతాయి. లేదంటే బళ్ళు ఎక్కడ వదిలేసేసి నడుచుకుంటే ఆ పక్కనే వెళ్ళాలి క్యాంపింగ్ చేయడానికి. అక్కడ ఎవరో బోట్ అతను వస్తున్నాడండి. అతను అడిగి మమ్మల్ని అక్కడికి గట్ట తీసుకెళ్తాడేమని అడగాలి. తీసుకెళ్తాడంటే ఆ బోట్ మీద వెళ్ళిపోయి అక్కడ క్యాంపింగ్ చేయాలన్నమాట. ఆ దారంటే బళ్ళు వెళ్తాక లేదండి, వాటర్ వచ్చేసింది కదా, అందుకే ఇంకో దారంటే వెళ్తున్నాం. ఈ దారంటా ఉన్నదనుకోండి, ఈ దారంటేనే వెళ్ళి క్యాంపింగ్ అనేది వేసేస్తాం. ఈ దారికి మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం. అసలు చాలా భయంకరంగా ఉంది. ఏదో అడవి నుంచి వెళ్ళినట్టు ఉంది మాకు ఈ దారంటే వెళ్తుంటే. ఈ దారి కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి డెడ్ ఎండ్ వస్తుందండి. చిన్న సొందరగా అయిపోయింది వెళ్ళికొలది ఎదరికి. మా తిప్పలు చూడండి చాలా అడ్వెంచర్గా మారిపోయింది మొత్తం క్యాంపింగ్ వీడియో మొత్తం. ఫైనల్ కింద మీద పడింది. ఒక దారి అయితే కనుక్కున్నాం. మేము అక్కడి నుంచి ఏదోలా కష్టపడికి ఈ రోడ్డుకి అయితే వస్తామండి. చూడాలి ఇంకా ఎదరెళ్ళి దారి కూడా మునిగిపోద్దో లేకపోతే ఎలా ఉంటుందో తెలీదు. ఏదైతేనో కింద మీద పడి సరైన దారికి అయితే వస్తామండి. ఇక్కడ నుంచి వెళ్ళబోయే రోడ్డు చూడండి మొత్తం అడ్వెంచర్. ఓ పక్కనేమో నీరు రోడ్డు మీదకి వచ్చేసేలా ఉంది. దారి చూస్తేనేమో మొత్తం తుప్పలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంటే వెళ్ళిపోతున్నాం కానండి, అంటే నైట్ ఏదైనా తేడా వచ్చిందంటే అక్కడ నుంచి వస్తానికి ఎలాగ ఉంటుంది ఏటో కానీ తెలీదు. పైగా నైట్ అక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా మాకు తెలియదు అనమాట. చాలా తెగించేస్తున్నాం ఈ వీడియో. నీరు చూడండి ఎంత ఒడ్డుకు వచ్చిందో. అయినా చీకటి అడిపోతుందండి. చీకటి సిద్ధంగా ఉందన్నమాట. టైం కూడా చాలా అయిపోయింది.
అబ్బో ఆటంకం ఇంకొక ఆటంకం ఎదురైపోయింది. ఏమైంది గైస్? ఏమైందంటే దారిలో పెద్ద కొండచీల అడ్డుపడింది. ఆ కొండచీలను దాటి బండి వెళ్ళాలంటే నీరుంది. అంతా కష్టపడి వచ్చినా ఇక్కడికి వచ్చాక కదా ఇది కూడా దారి లేదండి. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంత దూరం వచ్చాం, ఒక రోజు వేస్ట్ అయిపోద్ది అనవసరంగా. అదే ఆలోచిస్తున్నాం, ఏం చేయాలో తెలియదు. అంతా కష్టపడి వచ్చాం, ఎలాగో చీకటి అడిగిపోతుంది కాబట్టి ఈ ప్లేస్ లోనే క్యాంపింగ్ వేద్దారంటేనేమో పుసుక్కుని సడన్ ఇది ఎంత వచ్చి మునిగిపోయింది అనుకోండి, మనం ఇందులోనే ఉండిపోతాం. అటు వెళ్తాను అనుకోండి, ఇటు వెళ్తాను అనుకోండి, అంత డేంజర్లో ఉంది. ఎందుకంటే నీరు మేము మొన్న వచ్చామండి ఈ ప్లేస్కి. వచ్చినప్పుడు వెళ్తాకి దారి ఉంది, మేము వెళ్ళాం కూడానే. కానీ తీరా చూస్తే మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్తాక లేకుండానే ఆ ప్లేస్ నుంచి ఇక్కడికి అయితే వచ్చామండి. మనం ఈ ప్లేస్లో క్యాంపింగ్ చేసాం ఒక రోజు. అంటే మనకి నల్లట ఆకారం కాపాడింది, అలాగే ఇక్కడ గజ్జల సౌండ్ కూడా వినపడిందండి. అదే ప్లేస్ అనమాట. మేము అసలు కూడిపిల్ల వేద్దారు అనుకున్నాం చాలా సార్లు. మాకు ఎప్పుడు చూసినా అది కుదరలేదండి. ఇంకా వెనక్కి వెళ్తాక లేదు, ఎందుకంటే చీకటి పోతే తెలియదు. ఇప్పటికే చీకటి అడిపోలా ఉందండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఇదే ప్లేస్ లో ఈ రోజు మనం క్యాంపింగ్ వేద్దామండి. దేలమయ్య గారు మన వాళ్ళే భయపెట్టాలి, మనకి వచ్చా? చెప్పాను కదా ఇద్దరు ధైర్యవంతులు వస్తారని. అందులో ఒకరు మిస్ అయిపోయారు. మా అన్నకి నాకు గొడవ అవుతాం వల్ల ఆడు రాలేదు, ఇంటికాడ ఉండిపోయాడు. కానీ మా బామ్మద్దిని తీసుకొచ్చాం ఈ రోజు. ఆడు మామూలుగానే వచ్చే దారిలోనే భయపడిపోతున్నాడు. నైట్ చూడాలి అలా ఉంటాడు. ఇప్పుడే ఆడు చెప్పేస్తున్నాడు నా దగ్గర రాకండి బాబు అని. మొలతాడు లేదంట. ఏం లేదురా, మొలతాడు లేదా? మొలతాలు కూడా లేదంట. ఇంకా ఎలాగో చేయగడిపోతుంది కాబట్టి ఈ ప్లేస్ లో క్యాంపింగ్ అది వేసుకుందాం. సామాను అది దింపండి. చీకటి ముందు మన క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయిందండి నైట్ పడుకోవడానికి. ఇక్కడ మేము మేకలు ఎంత ఎగ్గొట్టినా దిగుతలేదండి, అందుకే రాయలు పెట్టాం క్యాంపింగ్ టెంట్ కదలకండి. ఇంకోటి ఏంటనుకుంటున్నారో, మొబ్బు వేసింది ఫుల్గానే, నల్ల చీకటిగా వేసానన్నాను. వర్షం కురవచ్చు, ఏటో మరి శీతాకాలం అనుకుంటుందో ఇది, లేకపోతే వానాకాలం అనుకుంటుందో ఏం అర్థమవుతలేదు. వర్షం కురిసిలా ఉంది. ఇందాక వచ్చి దారిలో కూడా చినుకులు పడ్డాయి. ఈ ఊరు చూడండి ఇప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉందో, ఎటువంటి సౌండ్ లేకుండా. ఆ ముగ్గురితో ఉంది, అక్కడక్కడ పక్షుల సౌండ్ లాంటివి వస్తున్నాయి. ఇవన్నీ పాడుపడ్డీలే. ముందు వచ్చినప్పుడు మనం ఎటువంటి ఇళ్ళలోకి వెళ్ళలేదు, బయట నుండి చెక్ చేసాం. అప్పుడే ఏదో నల్లటి ఆకారం కాబట్టి ఇక్కడే ఈ ప్లేస్ లోనే. అది ఎలా ఉందంటే మాకు కెమెరా కూడా దొరకలేదు, స్లో మోషన్ పెడితే దొరికింది అనమాట. చాలా స్పీడ్ గా వెళ్ళిపోయింది. గజ్జల సౌండ్ కూడా వచ్చింది క్లారిటీగా. ఈ రోజు కానీ గజ్జల సౌండ్ వస్తే అది ఏటన్నది దగ్గరుండి స్పెషల్ ఇస్తామండి. ఏటా అంటున్నా? ఎలుగుంది కదా, పొలాలు తెచ్చేసుకోవచ్చు. ఎందుకంటే చీకటి ఆడితే ఇక్కడ ముందే గజ్జల సౌండ్లు ఇవన్నీ మొదలైపోతాయి. అసలు రెండోసారి వచ్చాం, ఇంకా కోపడుతుందేమో చూద్దాం. పొలాలు తెచ్చేసుకుందామా? ఎలుగుంది కానీ పొలాలు తెచ్చేసుకుందాం. ఇంకో క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు. ఏమైనా శబ్దాలు గట్టి వచ్చినాయి అంటే భయంలాగా. సరే అదండి, అందుకే పొలంలో ఎలుగుండగానే చక్క పెట్టేసుకున్నావు. పొడి చేస్తున్నావురా, బాగా చక్కలో పొడి చేసాడు. ఇప్పుడు పొలాలు ఏరేసుకుని నీట్గా క్యాంప్ ఫైర్కి పెట్టుకోవాలన్నమాట. అమ్మో ఎలా ఉందో ఇల్లు లోపల. ఆ ఇల్లు చూడు, లోపల చూడు ఎలా ఉందో, భయంకరంగా ఉందే. జాగ్రత్త చూసుకో, ఏమైనా ఉంటాయి తేళ్ళు గట్ట. ఓరి అమ్మ ఎంత పొలగా ఉందిరా ఇది. క్యాంప్ ఫైర్కి అయితే పొలాలు భలే పొలాలు తెచ్చి పెట్టేసుకున్నామండి నైట్కి సేఫ్టీ గానీ. ఇప్పుడే చీకటడుతుందండి. ఈ నిశ్శబ్దం సైలెంట్ గానండి ఎలా ఉందో. ఇంకెలాగో చీకటడిపోయింది కదండి. మన టెంట్లో లైట్ అది బిగిచ్చేస్తున్నాడు వెనక్కి గడు, అంతే సెట్. ఇంకో ధైర్యం మంత్రి చూడండి బిగిసిపోయాడు. ఇదిగోండి మేమున్న ఏరియా ఇలా ఉంది, పూర్తిగా చీకటడిపోయింది అనమాట. ఊరు మధ్యలో క్యాంపింగ్ చేసాం. ముందు ఏమవుద్దో ఏటో మరి. ఈ ఏరియా మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉందండి. మా ముగ్గురు సౌండ్లు తప్పించి ఏ సౌండ్ వస్తలేదు, అక్కడక్కడ పక్షుల సౌండ్ తప్పించి ఏ సౌండ్ వినపడతలేదు. చాలా భయంకరంగా ఉంది ఈ ప్లేస్. ఇంకెలాగో క్యాంపింగ్ దాంట్లో లైట్ అది బిగిచ్చాం కాబట్టి అండి చైర్స్ అది వేసేసుకుందాం. క్యాంపింగ్ టెంట్ పక్కనే చైర్స్ కూడా వేసామండి. చైర్స్ అది రెడీ అయిపోయినాయి. ఇంకా పూర్తిగా చీకటి అయిపోయిందండి. మాకేమో ఇది చాలా కొంచెం అంటే ముందు జరిగినప్పుడు మాకు భయంకరంగా షాడో అవి కాపాడి కాబట్టి కొంచెం భయం అనేది వేస్తుంది అనమాట పెందరకాడే. అందుకనే ఇంకా నైట్ తినడానికి ఫుడ్ అది వండేసుకుంటామండి. లైటింగ్ అంతా సెటప్ చేస్తామండి నీట్గానే. ఇందుకు ఈ ప్లేస్ చాలా నిశ్శబ్దంగా ఉంది, అలాగే భయంకరంగా కూడా ఉంది. దాన్ని కూడా పక్కనెట్టి అదే నైట్ తినడానికి ఫుడ్ అది వండేసుకుంటున్నామండి. ఇందుకు ఏముంటున్నాం శనక్కే? ఫ్రై ఫిష్ బిర్యానీ. ఫ్రై ఫిష్ బిర్యానీయా? అవునండి, ఫ్రై ఫిష్ బిర్యానీ వండుతున్నాం. శనక్కగడేమో బిర్యానీ వండుతాడు, నేనేమో ఫ్రై ఫిష్ వండుతాను అనమాట. అప్పుడు రెండు కలిపితే ఫ్రై ఫిష్ బిర్యానీ. ప్రస్తుతానికి అయితే ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి, ఎందుకంటే బగారానంలోకి అలాగే ఫ్రై ఫిష్లోకి. బిర్యానీలోకి ఎప్పుడైనా సరే పలసగా చెక్కల్లా కొయ్యాలి. కూరగాయల కటింగ్ అయితే పూర్తి అయిపోయిందండి. ఇది ఏమో శనక్కగడి కోసాడు, ఈ నేననమాట. మనకేమో చికెన్ ఫ్రైలోకి, ఆడికేమో బిర్యానీలోకి అనమాట. ఇంకెలాగో కూరగాయలు కటింగ్ అయిపోయినాయి కాబట్టి తెచ్చుకున్న చికెన్కి మ్యారినేషన్ అది చేద్దాం. ఇక్కడ మొత్తం కొబ్బరి చెట్లేనండి. ఎవరికైనా కొబ్బరి చెట్లు ఎక్కుతూ వస్తే ఎన్ని కొబ్బరి నీళ్ళు తాగొచ్చో. కానీ మాకు ఎవరికి కొబ్బరి చెట్లు ఎక్కుతూ రాదు. మేము కేజీ చికెన్ తెచ్చామండి, అది కూడా స్కిల్నెస్ అనమాట. ఫ్రై పీస్లోకి బాగుంటుందని. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే శుభ్రంగా కడిగేసి మ్యారినేట్ చేయాలి. అందులో నీళ్ళు చాలా పొదుపు కొడాలి.
ఎంత చికెన్ తెచ్చామండి, ఇది కేజీ మరి ఇంకా ఎక్కువ, కానీ చికెన్ రేట్లు బాగా పెరిగిపోయినాయి అనమాట. కేజీ పావు 300 అంటండి. చికెన్ అయితే శుభ్రంగా కడిగేసామండి. ఇంకా దానికి మసాలాలు అవి రాయాలి. మా శనక్కిగడికి అసిస్టెంట్ దొరికాడు, తాటెగ్గులు గడు బాగానే సాయం చేస్తున్నాడు. ఇంతకీ ఎవరో కదండి, మా సొంత బామ్మద్ది అనమాట. ఎక్కడైనా కాల్పడినప్పుడు 2 ముసుకేసిన 2 దెబ్బలు వేసేయండి, 10 రూపాయలు ఇస్తాను ఒక్కొక్కరికి. మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం కదండి, దీంట్లోకి ఏమేమి వేయాలంటే కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ప్యాకెట్ తెచ్చుకున్నామండి. మీరైతే ఇంటికాడ నూరిని తెచ్చుకోండి, మాకు కుదరలేదు కాబట్టి. సరిపడగా సాల్ట్ వేసండి, శుభ్రంగా మొత్తం కలిపారనమాట. బాగా కలిపి మొక్క కింద పడిందనుకో శనక్కిగడి ముక్కలకి మ్యారినేట్ చేస్తున్నాడండి. దాని నుంచి వచ్చే సువాసన అయితే మామూలేదు, ముక్కులు బద్దలాసిపోతున్నాయి, అంత బాగా వస్తుంది. మన చేతితో కలిపితే ఏదైనా మట్టి కూడా బంగారంలో మెరిసిపోద్దిరా కదా. అంత 4 కేజీలు బంగారం ఇచ్చావంటే అది రాకే ఇలాగే ఎడుస్తాను. పంచులేస్తున్నట్టు రే తాటేకులు గడి చూడ ఏదైనా అలిగిడే అయిందాక పట్టేస్తాడు ఇడే తాటేకులు గడి ఫస్ట్. ఒరే ఈ అమ్మ గదిలోంచి ఏదో చూస్తున్నట్టు అనిపించిందిరా నాకు. అదిగో ఈ అమ్మ గుండెకెళ్ళి ఒకసారి జమ్మని బయటకు వస్తున్నాయిరా. నిజంగా చూస్తుంది, మామూలుగా లేదు. వెనకాల చూడండి ఇల్లు ఎలాగున్నాయో భయంకరంగా. మనకండి నైట్ ఏమైనా సరే ఎటు వెళ్తాక లేదనమాట, వచ్చి దారే మునిగిపోయింది. మనం ఇందాక తుప్పలంట డొంకలంట పడి వచ్చాం, ఇక్కడికే వస్తాం. కానీ ఇప్పుడు ఏ తేడా వచ్చినా సరే వెనక్కి వెళ్ళలేం, ఏ చచ్చినట్టు ఇక్కడ ఉండాలి. ఏదైనా సరే ముక్కలకైతే నీట్గా మ్యారినేషన్ అయిపోయిందండి. ఇంక దీన్ని పక్కనెట్టి పలావ్ వండాలి. చాలా నిశ్శబ్దంగా ఉందండి. అయ్యో ఏమొద్దు ఏటో కానీ ఇటు వెళ్ళిపోతాడు అనుకున్నాను, కానీ కొంచెం ధైర్యంగానే ఉన్నావు. ఎరా లోపలికా బయటకా అలా ధైర్యంగా కాపాడుతున్నావు? లోనకే బయటకు కదా. ధైర్యం అంతా ఈ లైట్లో ఉందని చూపే, ఈ లైట్లు కానీ కాసేపు ఆపేసానంటే ఇంకా ఇంకో అలా కర్రెట్టుకుని చేతిలో ముసలిలో మూలుగుతూ ఉంటాడు. టేబుల్ అది పక్కన పెట్టేసామండి. ఇంకా గ్యాస్ బండ్ అంటించి దాకెట్టేయడమే అంతే. ఎవడరా నూనె సరిపోదు అన్నదే, మళ్ళీ కుట్టేస్తాను. నూనె సరిపోయింది. ఏంటి శనక్కి చాలా నిశ్శబ్దంగా ఉంది. తుఫాను వచ్చింది అప్పుడు హెచ్చరికలు ఎలాగుంటాయి బాబాయ్. శనక్కే మనకి ముందుసారి ఎక్కడరా అలికిడి స్టార్ట్ అయింది ఫస్ట్. ఇది నేను లైట్ వేసింది చూడు, అటు సైడ్ నుంచేనా. రావమ్మా మీకోసం కాసు కూర్చున్నాం ఇక్కడ. అసలు మేము ఇక్కడ క్యాంపింగ్ వేద్దాం అనుకోలేదండి, ఎందుకంటే ముందు వేసాం కదా అని. అప్పటికే చాలా భయంకరంగా ఉంది. ఎందుకు బాబు ఇక్కడ అసలు రాకూడదు అనుకున్నాం, కానీ అనుకోకండి ఇదే ప్లేస్ లో క్యాంపింగ్ వేస్తామని అసలు అనుకోలేదండి. ఏంటి అయ్యి ఇక్కడికి రప్పించుకున్నామా, అలాగే ఉంది కదా. ఇటు వెళ్తారంటే దారి లేకుండా మునిగిపోయింది పతిదిని. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి, ఇంకా వాటర్ వేసేయడమైంది దీంట్లోని. కరెక్ట్గానండి ఒక కప్పు రైస్కి 2 కప్పులు నీళ్ళు అనమాట పలావ్ వండడానికి. వేరే తాటేకులు మనం అలాగే వెళ్ళి చెక్ చేసుకుని వద్దామా? రావా రారా అప్పుడేనా ఇంకేమీ లేదు భయం అంటున్నాడు. భయం వేస్తున్నారా? ఈడెప్పుడు అంటే ఇంట్లోనే ఉంటాడో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా పంపించారు అనమాట, అందుకే ఎప్పుడు తీసుకురాలేదు. అటువంటిది ఫస్ట్ టైం వచ్చాడు, ఏగిచ్చిపోతున్నాడు పిల్లాడు. బయటికి చెప్పలేకపోతున్నాడు అంతే, ధైర్యంగా ఏదో కాపాడుతున్నాడు. అలాగా ఆ కిటికీ కూడా బెడ్ తీసి పాడదేగలరా. అది అందులోంచి ఏదో చూసినట్టు అనిపిస్తుంది అంతగాను. మాట్లాడి నీళ్ళు మరిగిపోతుందండి. రైస్ వేసేది ఇప్పుడే వేసేసి చూసుకోలేదు. మేము ప్రతిసారి నార్మల్ రైస్ తెచ్చుకునే వాళ్ళం కదా, ఈ పాలు కొత్తగా బాస్మతి రైస్ తెచ్చాం, దీంతో వండుతాం అనమాట. ఇలా చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉందో ఈ ప్రదేశం అంతానే. అదేదో నిశ్శబ్దంగా ఏనండి సౌండ్ ఎలాగొస్తుందో. అమ్మో ఈ ప్లేస్కి అసలు రాకూడదు అనుకున్నాం, ఇలా ఇరుక్కుపోతాం అనుకోలేదు. నాకు ఇందా నుంచండి అది ఆ బెడ్ని ఏదోలా పడగొట్టేయాలి వెళ్ళి. ఆ బెడ్డే ఏదో చూస్తుంది అనిపిస్తుంది అంత బాగున్నాను. ఎంతీరా బాబా అన్నీ ఎంతగా అన్నీ వద్దా వద్దు. శనకేకడే భయపడ్డాడంటే మనం చేయొద్దులే. వాళ్ళకి వచ్చినంటే పర్వాలేదు, కానీ మనం వెళ్ళి వాటిని తవ్వుకున్నాం ఇంకో మన బండారం ఇంటికి వెళ్ళాక మిగతా వాళ్ళ మీద చూపెడదు మనల్ని ఏం చేయలేక. నిజమే, అదే నిజమే. కానీ ఈ ప్లేసు గోదావరి పక్కన ఉండడం వల్ల చలి అయితే బీభత్సంగా వేస్తుంది కదరా. మంచు కూడా చాలా కదా మన క్యాంపింగ్ కూడా మంచు పడేసింది. చాలా నిశ్శబ్దంగా ఉందండి ఇక్కడ, అలాగే భయం కూడా వేస్తుంది. ఒకడే అయితే ఇక్కడ గుండెకేలు ఉండవు ఎవరికైనా. నాకే ఏదో అలా అనిపిస్తుంది లోన, కొంచెం భయం వేస్తుందండి. ఎందుకంటే మేము ముందుసారి కల్లారా చూసాం, అంటే ముందు దెబ్బ తిన్నాం కదా. కానీ ఇప్పుడు ఏమీ అలికిడి అటువంటిది ఏం లేదు. ఆ నిశ్శబ్దం మమ్మల్ని ఇంకా భయపెడేస్తుంది అనమాట. అంటే నిశ్శబ్దం ముందు ఏం జరగబోద్దో ఈ నిశ్శబ్దం అనిపిస్తుంది. చాలా నిశ్శబ్దంగా ఉంది, ఎటు చూసినా ఏమీ కాపాడతలేదు, ఒక లైట్ లేదు ఏమీ లేదు. మా గోళ్ళ మీద చూస్తానే ఏదో ఉన్నట్టు ఎలా ఉందో. చాలా రోజుల తర్వాత బాస్మతి తోటి పలావ్ ఉంటున్నాం కదండి, తేడా కూడద్దు అనుకున్నాను. కానీ పులుకులుగా భలే కుదిరిందిలే అండి. ఇంకా దించేయాలండి, ఎందుకంటే పలావ్ అయితే రెడీ అయిపోయింది.
మీకు అక్కడ ఏదో లైట్ కాపాడుతుందండి. ఇలా ఇచ్చుకో. ఎదురది ఏంటో మంట వెళ్ళినట్టు అయింది కదా కదా. అందులో రికార్డ్ అయిందా? చూడు వచ్చిందా. ఆ టేప్ పక్కనే కదా. ఇటు పక్క నుంచి వచ్చింది కానీ ఏం కాపాడతలేదు ఇప్పుడే. ఇప్పుడు ఏం కనపడతలేదు ఏంటి. మనం చూసాం వీడియోలో కూడా రికార్డ్ అయిందిరా. కొద్దిగా జూమ్ చేస్తే కాపాడద్ది. ఎక్కడి నుంచి వచ్చిందే మరి ఆరిపోయింది ఏంటి. అది ఎలా ఉన్నది అనుకోండి, ఎర్రగా ఉంది, ఎవరో మంటేసినట్టుగా. ఎక్కడి నుంచి వచ్చింది అది. అటు సైడ్ ఎవరు లేరు కదరా, మొత్తం నీరే కదరా. లేరు నీరే కదా అదంతా. ఏమప్పా యో ఏందయ్యా దూరంగా ఉండి భయపెడుతున్నారు ఏంది మమ్మల్ని. ఇక్కడి నుంచి వచ్చింది. ఇటు పక్కనే రికార్డ్ అయిందిరా. చాలు రికార్డ్ అయింది కదా. రికార్డ్ అయింది. నిశ్శబ్దం అల్లుకుంది మా దగ్గర బాగానే. ఎవరో ఏదో సౌండ్ వచ్చిందిరా. అమ్మో ఏయ్ చుట్టుపక్కల ఏరియాలో కాదు దమ్ముంటే నా దగ్గర అప్పుడు అక్కడ కెమెరా పెడుతున్నానా, వెనకాల డమ్మని ఏదో పడ్డ సౌండ్ వచ్చింది. మరి ఏదైనా కొబ్బరికాయ పడ్డదో మరి ఏటో తెలదో. పిల్ల బచ్చేయగలం అనుకుంటున్నట్టు. చికెన్ ఫ్రై వండుతున్నామండి ఇప్పుడు పొలంలోకి. ఎంత భయంకరంగా ఉందిరా ప్లేస్ ఇది. ఆటడేస్తుంది మనతో. మనం ఎక్కడికి వెళ్ళకపోయి ఎక్కడ ఇరుక్కుపోయామే. మనం వెళ్ళాక కాదు ఇదే రప్పించేసుకుంది అనుకుంటున్నాను. మనం వచ్చినప్పుడు అసలు నీరు లేదు కదరా. నీరు లేదు, మనం దారి చేసుకుని వెళ్ళాం ఆ రోడ్డుకి. శుభ్రంగా దారి చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం. ఏ హెద్దారా అనుకునేటప్పటికి మీ అబ్బాయికి ఏం బాగలేదు. సరే ఏడుపు. ఆ రోజు నైట్ మొత్తం నాకు నిద్ర లేదురా బాబా. ఏడుపు ఇక్కడి నుంచి వెళ్ళాకే అంతే. కలుపు కింద నుంచి పై దాకా కలుపు. మేము వండే పద్ధతి మీరు కానీ వండుకుని ఒకసారి కానీ ట్రై చేశారంటే అండి, దాకలో ఉన్న మూట కూడా ఉంచరు, దాక మొత్తం నాకేస్తారు అనమాట. అంత బాగుంటుంది. కొని అమ్మ ఏటర్ అక్కడ సౌండ్ అవుతుంది. అదిగో ఇది ఇక్కడే. ఇక్కడి నుంచి అది తుప్పలు కదులుతున్నాయి. తప్పులు గేదా గేదెరది. ఇక్కడికి ఎలాగొచ్చిందిరా గేది. అట్లా అడ్డాయి ఇది. ఉన్ని అమ్మ అంత నీరున్న వచ్చేసిందే. గేద అల్లబెట్టి చంపింది కదరా. గేది కాదు, గేదెలు ఇంకెక్కువ ఉన్నాయి. టప 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 కొడుతుంది. వెళ్ళి నుంచి పొక్కలాగా దూడనే గేదెని. పావు ఎక్కడి నుంచి ఈ చూడు మా అడ్డకు వచ్చి వెళ్ళాలి మమ్మల్ని వెళ్ళిపోమంటుంది అనుకుంటుంది అది. అలాగే చూస్తున్నాయి రెండు. అమ్మ కదులుతలేదారు అలా పొడి చేత ఏంటి మళ్ళీ కానీ మరి అమ్మ కింద చూసుకో. గేదెలు వచ్చినాయండి ఇక్కడికి. ఇంకేదో వచ్చింది అనుకున్నాం మేము. ఇంకెలాగా మొక్కలు వేస్తాం కదండి, దానిపైన గరం మసాలా కాస్త చికెన్ మసాలా కూడా చల్లుకోవాలి. మేము ధనియాల పొడి మర్చిపోయాం, ధనియాల పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకంతే ఆ మసాలాలు వేసుకుని కలుపుడమే కింద నుంచి పై దాకా. చూసారా ఎలా కాపాడుతుందో, మామూలుగా ఉండదు. ఎన్ని మిమ్మల్ని ఒకటి అడిగారు అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. మేము మాకు తెలిసిన ప్లేస్లోనే క్యాంపింగ్ చేస్తున్నాం కదా. మీలో మీకు ఎవరికైనా అంటే ఇలా కనిపించింది, ఇలా జరిగింది మా ఊర్లో అంటే ఇలా భయంకరంగా ఉంటుంది మా ఊరైతే, అక్కడ జనాలు ఎవరు తిరగరు దానివల్ల అన్న ప్లేస్లో ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. లేదా నా నెంబర్ కూడా తెలుసు కదా మీకు, ఆ నెంబర్కి వాట్సాప్లోని నాకు ఫోన్ చేయడమో లేదా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ ప్లేస్కి వచ్చి క్యాంపింగ్ చేస్తాం. అంటే మాకు కూడా వాటర్ వచ్చి మునిగిపోవడం వల్ల ప్లేసులు దొరుకుతలేదు, చాలా కష్టమైపోతుంది క్యాంపింగ్ చేయడానికి. అంటే డేంజర్ ప్లేసుల్లో క్యాంపింగ్ చేయడానికి. మీకు తెలిసిన ప్లేసులు ఏమైనా ఉన్నాయనుకోండి కామెంట్లో చెప్పారంటే మేము అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేస్తాం. రెస్టారెంట్కి వెళ్ళి బోల్ డబ్బులు తగలేసే కన్నా తేలిగ్గా ఇలాగ వండుకుంటే కొడుకు నిండా తినచ్చు ఇంట్లో వాళ్ళు మొత్తం అందరూ. ఎరా చూడండి ఆ కలర్ కానీ ఆ ఫ్రై పీస్ కానీ ఎలా కాపాడుతుందో. తింటే ఉంటుందండి, నోట్లోంచి లాలాజలం కారిపోద్ది అనమాట. మాకు ఆల్రెడీ కారిపోతుంది, అందుకే చెప్తున్నాను మీకు. మొత్తం వండేసామండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది, పలావ్ కూడా రెడీ అయిపోయింది అనమాట. బయట సిచ్యువేషన్ చూడండి ఎలాగుంది. ఇప్పుడు ఆ లైట్లు ఉన్నాయి కదా, దాంట్లో ఛార్జింగ్ కూడా అయిపోతున్నట్టుంది. ఇంకా కొట్టేసుకుంటుంది ఇది. ఛార్జింగ్ కూడా ఒక పాయింట్కి వచ్చింది అనమాట. క్యాంప్ ఫైర్కి అండి అంతా సిద్ధం చేసాం కానీ క్యాంప్ ఫైర్ అది వేయమండి. ఎందుకేమంటే మనకి ఇక్కడ ముందుసారి ఇక్కడ వచ్చినప్పుడు నల్లటి సారో కాబట్టి అలా గజ్జల సౌండ్ కూడా వినపడండి. ఇప్పుడు ఏ ఎలికిడి లేదు, అందుకే క్యాంప్ ఫైర్ కూడా ఎత్తలేదండి. మనం ఫుడ్ అది తినేసేసి మనం లైట్లన్నీ ఆరిపేద్దామండి. అసలు ఏమవుద్దో చూద్దాం. ప్రస్తుతానికైతే ఇంకా అలాగ ఫుడ్ అది రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఓ పక్కనేమో పలావ్, ఓ పక్కనేమో చికెన్ ఫ్రై, అలాగే మజ్జిగ చట్నీ అనమాట. ఇంక తినేద్దామండి. ఇంకోటి అనుకుంటున్నారు, మనం ఇందాక గేదెలు వచ్చినాయి కదండి, వాటిని తోలేసాం, ఇక్కడ లేవు. ఇప్పుడు ఏ సౌండ్ లేదు, చాలా నిశ్శబ్దంగా ఉందన్నమాట. ఆకలి వేస్తుంది, తినేద్దాం. కావాలి చాలు ఫ్రై పీస్ కూడా బాగుందండి. గ్రేవీగానే వేసే అబ్బాయి ముక్కలు అది చాలు. ఇంకా ప్లేట్లో నీట్గా వడ్డించేసుకున్నామండి. ఇంక తినడమే. ఫస్ట్ టైం మామూలు రైస్ మానేసేసి బాస్మతి రైస్తో వండాం. పొలుకులుగా బాగుంది. సూపర్ ఉందండి. అబ్బా
ఫ్రై పీస్ ముక్క అయితేనండి బుర్రపాడు అంత బాగుంది. శనక్కాయ చెప్పు ఎలా ఉంది అబ్బాయి టేస్ట్? ఇంకా లేదు, కలుపుతున్నాను. బుర్ర ఎందుకు అంత కిందకి ఇట్టేసావు మళ్ళీ సరికా? మేము క్యాంపేర్ వేసుకుందామండి, కాకపోతే అంటించకూడదు అనుకుంటున్నాం. అన్నీ ఉన్నాయి, ఏదైనా మా దగ్గరికి వస్తుంది, మా దగ్గరికి వస్తాక ఆగిపోతుందేమో అనుకుంటున్నాం. మేము క్యాంపేర్ అడ్డించిన 10 సార్లు ఇవాళ అలా జరగకూడదని క్యాంపేర్ అడ్డించలేదు. చలి కూడా బేవచ్చుకుంది. టేస్ట్ ఎలా ఉంది? బాగుందా ఫ్రై పీస్? టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందిరా, చాలా బాగుంది. చాలా ఇది కుదిరిందిరా బాగా చికెన్. అంటే రైస్ బాగాలేదా? దాకలో ముక్కలు కూడా ఉంచాలనుకుంటున్నాను నన్ను అడిగితే. ఆడి వీడు బాగారన్నం బాగాలేదు అంటున్నాడు, ఈ అన్నకు పేరెట్టాడు. సర్లేరా. ఫుడ్ అది మనస్ఫూర్తిగా తినేసామండి. ఫుడ్ బాగుండటం వల్ల ఇప్పుడు ఏం చేయాలంటే క్యాంప్ ఫైర్ కూడా ఎత్తలేదు. క్యాంప్ ఫైర్ వేయకుండా లైట్లు ఉన్నాయి కదండి, ఆ లైట్లు పెట్టి ఆర్పేసేసి క్యాంపింగ్ టెంట్లో దూరేయాలి. దూరేసి ఏదన్నా అలికిడి కానీ ఏదైనా శబ్దం వస్తుందేమో నిశ్శబ్దంగా విన్నాం అనుకోండి, ఏదైనా అలికిడి వచ్చిందనుకోండి అక్కడికి వెళ్దాం. ఇక లైట్లు మొత్తం ఆరిపేద్దామండి. ఇందులో కూడా ఛార్జింగ్ అయిపోయి వచ్చిందిలే. అంటే మనం ప్రతిసారి ఇంట్లోకి వెళ్ళి ధైర్యవంతులా తిరిగేసోళ్ళం కదండి. ఈ పాలు పిరుకోల్లాగా లోపల పడుకుంటాం. అంటే అది అవకాశంగా తీసుకుని ఏమన్నా కనపడింది అనుకోండి చాలా బాగుంటుంది. అందుకే ఇది ఉపయోగిస్తున్నాం ఈ ట్రిక్. అంత కష్టపడి పొలాలు తెచ్చినా క్యాంప్ ఫైర్ కూడా ఎత్తలేదు. ఒకవేళ డేంజర్ అనిపించింది అనుకోండి వెంటనే క్యాంప్ ఫైర్ వేయడానికి. ఇక మన క్యాంపింగ్ టెంట్ లోపలికి వెళ్ళక ముందు ఇలా ఉందండి బయట సిచ్యువేషన్ మొత్తం. చాలా నిశ్శబ్దంగానే చుట్టుపక్కలనే. ఇందాక ఆ పక్కకి గేదెలు వచ్చినాయి కదండి, ఈ పక్కకి వెళ్ళిపోయినాయి. అవి లేవు, తోలేసాం మేము అలాగా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకున్నారా? ఎంత అవడం లేదండి, ఎగ్జాక్ట్గా 10 అవుతుంది అంతే. ఎటు చూసినా నల్లగా భయంకరంగానే చాలా నిశ్శబ్దంగా ఉందన్నమాట. కనీసం పెట్టల సౌండ్లనే చేసి ఇప్పుడు దాకానే, కనీసం ఇప్పుడు అవి కూడా చేస్తలేదు సౌండ్స్. నిశ్శబ్దంగా ఉంది, మా మాటలు మాకే పడుతున్నాయి, అలా ఉంది నిశ్శబ్దం. లోపల శనక్కాయ గడి పిల్లోస్ అవి సిద్ధం చేస్తున్నాడు అనమాట. మన క్యాంపింగ్ టెంట్ దగ్గర ఎలా ఉంది చూడండి, లైట్ ఆరిపెడితే అక్కడ చిన్న లైట్ ఉందంతే లోపల. ఇలా ఉంది ఇక్కడ మొత్తం ఈ ఊర్లో ఈ చిన్న లైట్ తోటి మొత్తం మన క్యాంపింగ్ టెంట్ అయితే పూర్తిగా బయట మొత్తం చెక్ చేసుకుని క్యాంపింగ్ టెంట్లోకి అయితే దూరేసామండి. మేము ఏం చేస్తున్నాం అంటే నిశ్శబ్దంగా, చాలా నిశ్శబ్దంగా ఉండి ఈ సౌండ్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తాం అనమాట. బయటికి ఏదైనా సౌండ్స్ వచ్చినాయి అనుకోండి, అంటే కొంచెం డిఫరెంట్గా ఏదైనా వచ్చినాయి అనుకోండి సౌండ్స్, అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎందుకంటే మేము క్యాప్చర్ చేయాలి. ముందుసారి వెళ్ళి మాకు నల్లటి సైడ్ అవుతుంది కాబట్టి నేను చెప్పాను కదండి, దానికోసం. ఇంకోటి ఏంటంటే గద్దెల సౌండ్ వచ్చినా సరే మనం వినబడుతుంది, అది కూడా మీకు చూపిస్తాను. అంటే అది పురుగో లేకపోతే గద్దెల సౌండ్ నిజంగా మీకు అర్థమవుతుంది కదండి, దానికోసం అనమాట. అయితే మేము ఏమాత్రం పడుకోము, ఇంకా ఇది వేసేసి లైట్లన్నీ ఆర్పేసేసి వింటాం అనమాట. అయిగోండి దోమలు చూడండి నేను ఉన్నాయో. మనం ఇప్పుడు చాలా నిశ్శబ్దంగా మాట్లాడుకోవాలి. ఎన్ని లైటింగ్ సెటప్ అది చేసాము, గట్టిగా మాట్లాడకండి, చాలా నిశ్శబ్దంగా ఉండండి. మనకి ఏ సౌండ్స్ వినపడినా మనకి వినపడతాం మన మాటల వల్ల. ఇదండి ఫస్ట్ ప్లాన్ ఏంటంటే మొత్తం అంతా ఇప్పుడు నిశ్శబ్దంగా సౌండ్స్ వింటాం అనమాట. ఏదన్నా అలికిడు చిన్నగా అయినా సరే మీకు కూడా వినపడుద్ది. ప్రస్తుతానికి ఇక్కడ ఏమి వినపడుతుంది అనుకుంటున్నారు, ఏదో పురుగు ఉంది, ఆ పురుగు చిన్న శబ్దం చేస్తుంది కురుకురు అని. దాని తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఉంది చూడండి, ఆ ప్రాజెక్ట్ సౌండ్స్ కొంచెం వినపడుతున్నాయి అనమాట. మిగతాదంతా నిశ్శబ్దంగా ఉంది ఇక్కడ. మీకేమన్నా వినపడుతున్నాయా? అంతేనా? ఇప్పుడు టైం కరెక్ట్గా 10 అవుతుందండి. ఇందాక నేను టైం చూడకుండా చెప్పాను, ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 10 అవుతుంది. మనకి ఇంకా 2 గంటల టైం ఉంది. అంటే మేము ఫస్ట్ సారి క్యాంపింగ్ చేసినప్పుడేమో చాలా క్లారిటీగా వినపడ్డది గద్దెల సౌండ్, కానీ ఈసారి అదే ప్లేస్లో వేసాం. మాకు అసలు ఈ ప్లేస్లో వేయడానికి అసలు ఉద్దేశం లేదు. ఎందుకంటే ముందుసారి వచ్చినప్పుడు చాలా నేను భయపడ్డాను, శనక్కాయ కూడా చాలా భయపడ్డాడు అనమాట. అందుకే ఈ ప్లేస్లో వేయకూడదు అనుకున్నాం, కానీ మాకు తప్పలేదు, ఈ ప్లేస్లోనే వేయాల్సి వచ్చింది. అందుకనే ఈ ప్లానింగ్. ఇంకా టైం ఉంది కదా, చూడాలి ముందు నిశ్శబ్దంగా ఈ శబ్దాలు వినాలన్నమాట. ఆ గేదె ఎక్కడికి వచ్చినట్టు ఉంది, గేదె చూడండి అది. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 12 అవుతుందండి. నేను నిద్రపోకుండా చూస్తున్నాను అనమాట, ఏదైనా అలికిడి అవుద్దేమో అని. మా వాళ్ళు పడుకుని పోయారు. ఇది ఇందాక గేదె వచ్చింది చూడండి, ఆ గేదె తిరుగుతుంది మా చుట్టూరు అటు ఇటును అంతే. ఇంకే సౌండ్స్ వస్తలేదు. ఏదైనా సౌండ్స్ వస్తే బాగుండేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏమాత్రం సౌండ్స్ ఏం రాకపోయినా నేను ముందుసారి కావాలని చేసినట్టు అనిపిస్తుంది కదా. అంటే అలా ముందు చేసిన వీడియో ఫేక్ అయిపోద్ది అన్న బాధ ఎక్కువ ఉంది. ఎందుకంటే అది నిజం, కానీ ఈరోజు అలా లేదు. ఎటువంటి గద్దెల సౌండ్ లేదు, ఎటువంటి భయపెట్టే శబ్దాలు కూడా లేవన్నమాట. చాలా నిశ్శబ్దంగా ఉంది. మా చుట్టూరు గేదె తిరుగుతుంది అంతే. ఇందాక వచ్చింది ఇక్కడికి, అంటే ఏ సౌండ్స్ వస్తలేదు కదని కాసేపు అలా పడుకుంటారని అలా పడుకున్నాను. ఆయన నాకు నిద్ర పడతలే. మా వాళ్ళు అయితే పడుకుని పోయారు, చూపిస్తాను చూడండి. ఇంకా అక్కడ స్విచ్ ఆఫ్
శనక్కే కడేది మరీ స్విచ్ ఆఫ్. ఇటు ఇదిగో పొడుగున్న పెడు శుభ్రం. నేనేమో వీడియోలో ఏదో చూపించకపోతే బాగోదని నేను పడుకుంటలేదు. నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది. బయటికి వెళ్ళి తెద్దానంటేనేమో ఏలికటి లేదు కదా, ఆ గేట్ తిరుగుతుంది అంతే. టైం కూడా చాలా అయిపోతుంది. మనం అనుకున్నట్టు ప్రతిరోజు ఉండదేమోలే, లేదంటే మేమే తప్పు. సర్లేండి, మేము పడుకుంటాను. వీళ్ళతో పాటు నేను పడుకుని పోతాను. నాకు చాలా నీరసంగా ఉంది. కునిపాట్లు వచ్చినా ఆపుకుంటున్నాను కానీ పడుకోవాలి, లేకపోతే పొద్దున్నే తలపొడి వచ్చేద్ది. గుడ్ నైట్ అండి మీకు.